లొంగిపో, నువ్వెటు పారిపోలేవు. చుట్టూ మా పోలీసులు రౌండప్ చేశాం. 10 హత్యలు, 4 ల్యాండ్ మైన్స్, ఒక ఎక్స్-సీఎం పై హత్యా ప్రయత్నం. ఇన్ని నేరాల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు ఇంత సులువుగా మాకు పట్టుబడతావని ఊహించలేదు కదూ. బచ్చాగాడ్లా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయిని రక్షిస్తే నేనే లొంగిపోతానన్నాను కదా. నా ఎక్స్పెక్టేషన్ రైటే. నీకు ఆ అమ్మాయి మీద నిజంగానే లవ్ ఉందన్నమాట. కామ్రేడ్ సత్యం అంటే వాటప్పానా సార్? పారామిలిటరీకి 10 సార్లు దొరికి ఆటల్లో పెట్టి మాయమైపోయాడు సార్. అసలు వీడి సిటీకి ఎందుకు వచ్చాడు, వీడి ప్లాన్ ఏంటి, మొత్తం కక్కిస్తా. ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి. నేనెందుకు వచ్చానో మీకు అన్నీ చెప్తాను. ఓకే, ఆ అమ్మాయిని పిలిపించండి. జనాలకి సేవ చేద్దామనుకొని మనం అడవుల్లోకి వెళ్ళి రివాల్వర్లు తుపాకులు పట్టుకొని తిరుగుతూ సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి మనమేం చేస్తున్నాం? సాటి మనిషికి సాయపడని ఉద్యమం ఒక ఉద్యమమేనా? మిస్టర్ సత్యం, మీరు తీసుకురమ్మన్న అమ్మాయిని తీసుకొచ్చాను, మాట్లాడుకోండి. రావనుకున్నా. అన్నల్ని కూడా ఆరాధించి పోలీసుల కారణంగానే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. మోసం చేసి రంగురాళ్ళు అమ్ముకునే మహానంది నీకు హీరో. జనాల కోసం ప్రాణాలిచ్చే అన్నలు రాక్షసులు, అంతేగా? ఎప్పుడైతే మీరు అమాయక జనాల్ని చంపారో ఆ రోజు నుంచే జనం దృష్టిలో మీరు రాక్షసులైపోయారు. తేనెకైనా చీమలు పట్టకూడదంటే ఏం చేస్తారో తెలుసా? పళ్ళెంలో నీళ్లు పోసి ఆ గిన్నెను మధ్యలో పెడతారు. అయినా ఆ గిన్నెలో చీమలు పడతాయి. ఎలా తెలుసా? పైనుంచి జారి కింద పడతాయి. అంత కరెక్ట్గా ఆ గిన్నెలో పడడానికి చీమలేం ఇంజనీరింగ్ చదువుకోలేదు. మిగతా చీమల కోసం ఒక్కో చీమ త్యాగం చేస్తుంది. నీటిలో పడి చస్తున్న చీమల్ని చూసి వెనకొస్తున్న చీమ దూకాల్సింది ఇక్కడి నుంచి కాదని తెలుసుకొని కొంచెం ముందుకెళ్ళి దూకుతుంది. అలా ఎన్నో చీమలు త్యాగం చేస్తే గాని ఆ గిన్నెలో ఉన్న వాటిని మిగతా చీమలు తినగలుగుతున్నాయి. ఆ చీమలు చేసేపాటి త్యాగం మనుషులమైన మనం చేయకూడదా? చెయ్యాలి. అదే మేము చేస్తుంది. దాన్నే మీరు చావు అంటున్నారు, నేను త్యాగం అంటున్నాను. ఏం మీకోసం మేమే త్యాగాలు చెయ్యాలా? మీరు చేయకూడదా? మా అమ్మ నాన్నలు చాకుతో మా నుదుటన రాసి మీ రాత ఇదేరా అని అడవులకెళ్ళి చావండ్రా అని తరిమేస్తున్నారనుకుంటున్నారా? మీలాంటి బిడ్డల్ని మా కడుపున పుట్టించినందుకు ఆ బ్రహ్మదేవుడే ముచ్చట పడుతున్నాడ్రా అని మా తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. వాడి కోసం వాడు చస్తే చావు, జనం కోసం చస్తే త్యాగం. ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు జనంలో ఉండి జనంతో చేసిన పోరాటాలే గెలిచాయి. జనంకి దూరంగా ఉండి చేసిన ఏ పోరాటం గెలవలేదు. అది మంచైనా చెడైనా. అదే జనంలో ఉండి పోరాడిన నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ లాంటి వారి కారణంగా ఆ దేశాలకి స్వాతంత్రం వచ్చింది. ఆ చరిత్ర ఎందుకు తెలుసుకోరు? పెద్దవాడి గురించి తప్పితే పేదవాడి గురించి ఏ చరిత్ర చెప్పలేదు. అందుకే చరిత్ర అంటే అదే అనుకుంటున్నాను. ఒక్క గాంధీజీ వల్లే స్వతంత్రం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఆనాడు బ్రిటిష్ వాడు గాంధీజీనే ఎందుకు చంపలేదు? ఒక భగత్ సింగ్, కన్నెగంటి హనుమంతు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని ఎందుకు చంపారు? సుభాష్ చంద్రబోస్ని ప్రాణాలతో పట్టిస్తే చాలు అన్నాడు బ్రిటిష్ వాడు. అంటే సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాడిని ఎంతగా భయపెట్టుండాలి? నువ్వు చెప్పినట్టు స్వాతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదో నీకు తెలుసు. చరిత్రను చదవకపోవడం తప్పు కాదు, తప్పుగా చదవడం, తప్పుగా అర్థం చేసుకోవడం ప్రమాదం. ఈ దేశంలో జరుగుతున్నది అదే. శభాష్! ఇంత తెలిసిన మీరు పిట్టల దొరలా పిచ్చి వేషాలు వేసుకుంటూ ఒక ఆకు రౌడీని చంపేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇదేనా మీ ఆశయం? ఇందుకోసమేనా మీ పోరాటం? మీకే ఫూలిష్గా అనిపించట్లేదా? నేనెందుకు వచ్చాను?
నేను వేసిన పిచ్చి వేషాల వెనక లక్ష్యం ఏమిటో నీకు చెప్పాలని నేను ఇక్కడికి పిలిపించాను.